హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 రెండవ నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి రెండవ తరగతి తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్కి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఎలా పూర్తి చేయాలో విద్యార్థులచే చేయించబడినటువంటి పూర్తి వీడియోని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా తెలుగులో టూల్ 1కి సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా విద్యార్థిని మనం తన స్నేహితుడు గనక పెన్ను పోగొట్టుకున్నట్లయితే, అతను బాధగా ఉండి ఏడుస్తున్నట్లయితే నీవేం చేస్తావు అనేటువంటి ప్రశ్నని మనం ఇస్తాము. దానికి సంబంధించిన క్రైటీరియా మొత్తం ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా ఎలా చేసామో చూద్దాం. మార్క్, పాపం నీ ఫ్రెండ్ది పెన్ను పోయింది, చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు కూడా. అప్పుడు నువ్వేం చేస్తావు? 2 పెన్స్ ఉంటే దానికి నాకు షేర్ చేసుకుంటాను పెన్స్. ఓకే, నీ దగ్గర 2 పెన్స్ లేకపోతే ఏం చేస్తావు? 2 పెన్స్ లేకపోతే నా పెన్ను తనకి ఇచ్చేస్తా. వెరీ గుడ్ బాయ్. ఈ విద్యార్థి తన సహానుభూతిని, తదాత్మ్యాన్ని, ఇక్కడ ఎంపతిని చూపించడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థికి మనం హైయెస్ట్ మార్క్స్ ఇవ్వచ్చు. స్కైని ఈ విద్యార్థికి మనం ఇవ్వచ్చు అన్నమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 తెలుగుకి సంబంధించి టూల్ 2లో భాగంగా విద్యార్థి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ని మనం టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా 3 బౌల్స్ తీసుకుని, ఒక బౌల్లో సాల్ట్, మరో బౌల్లో శాండ్ తీసుకుని, ఇంకొక బౌల్లో వాటర్ వేసి, విద్యార్థుల ముందు యాక్టివిటీ చేయకూడదండి. చేయకుండా ఈ వాటర్ ఉన్నటువంటి బౌల్లో ఉప్పు వేస్తే, సాల్ట్ వేస్తే ఏమవుతుంది, అలాగే శాండ్ వేస్తే ఏమవుతుందని మనం అడగాలి. ఈ విద్యార్థి ఎలా చేశాడో మనం చూద్దాం. మార్క్, నీ ముందు 2 బౌల్స్, ఒక గ్లాసు ఉంచాను. ఈ బౌల్లో ఉన్నది సాల్ట్, ఈ బౌల్లో ఉన్నది ఇసుక, ఈ గ్లాసులో ఉన్నది వాటర్. ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ గ్లాసులో నేను సాల్ట్ వేసాను అనుకో, ఏమవుతుంది? మళ్ళా చెప్పు. కరిగిపోద్ది. వెరీ గుడ్. సరే, ఈసారి నేను ఈ గ్లాసులో ఇసుక వేశాను. గ్లాసులో ఇసుక వేస్తే, అంటే గ్లాసులో ఉన్న నీళ్ళల్లో ఇసుక వేస్తే ఏమవుతుంది? వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా ఆన్సర్స్. ఈ విద్యార్థి కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించి కరెక్ట్ అయినటువంటి హైపోథెసిస్ చేశాడు. మనం అడిగిన 2 ప్రశ్నలు కూడా సరైన సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ విద్యార్థిని మనం 5 మార్కులు ఇచ్చి స్కైలో చూపించడం జరుగుతుంది. దీంతో మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఇక తెలుగులో టూల్ 3 కింద భాషాభివృద్ధి ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థికి 7 పదాలను ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి 7 పదాలను ఇచ్చి వాటిని చదవమనాలి. దాన్ని బట్టి ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా మార్కులు ఇవ్వాల్సి ఉంది. ఈ విద్యార్థి ఈ టూల్ 3ని ఎలా చేశాడో చూద్దాం. మార్క్, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదమ్మా, వీటిని నువ్వు చదవాలి, సరేనా? ఫస్ట్ కార్డు తీసుకో. చదివేది ఏంటో? ఏంటమ్మా చదివేది? ఏంటమ్మది? వెరీ గుడ్. ఏంటమ్మది? వెరీ గుడ్. అదేంటమ్మా?
వెరీ గుడ్. అదేంటమ్మా? వాన. వెరీ గుడ్. పక్కన పెట్టాయి. అదేంటమ్మా? వంకాయ. వెరీ గుడ్. పక్కన పెట్టమ్మా. ఇదేంటమ్మా? తామర. వెరీ గుడ్. పక్కన పెట్టాయి. ఏంటమ్మా అది? జామ. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పావు నాన్న. తెలుగులో టూల్ నెంబర్ 3 భాషాభివృద్ధికి సంబంధించి ఈ విద్యార్థి అన్ని పదాలను కరెక్ట్గా రాశాడు కాబట్టి చదివాడు కాబట్టి ఈ విద్యార్థికి మనం స్కై ఇస్తాము. అదే ఆకాశం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ మార్కులను అక్కడ వచ్చి ప్రతిస్పందన రాయిస్తాం అన్నమాట. సో దీంతో మనకి తెలుగు పూర్తయింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 ఇంగ్లీష్కి సంబంధించి టూల్ 1లో భాగంగా యాస్థెటిక్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా విద్యార్థికి వచ్చిన రైమ్స్ అడిగి దానిలో అతనికి బాగా వచ్చిన రైమ్ని అతనితో కలిసి మనం ఒక ట్యూన్లో పాడి దానికి ఏమన్నా భిన్నమైనటువంటి ట్యూన్ని ఆ విద్యార్థి సొంతంగా పాడగలడేమో మనం టెస్ట్ చేయాలి. దానికి సంబంధించి క్రైటీరియా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈ విద్యార్థి ఏం పాడాడు, ఎలా పాడాడు ఇప్పుడు చూద్దాం. మార్క్, Yes, sir. నీకు రైమ్స్ వచ్చమ్మా? వచ్చు సార్. నీకు ఏ రైమ్ వచ్చు? ట్వింకిల్ ట్వింకిల్. ఓకే, మనిద్దరం కలిసి పాడదామా? Yes, sir. ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ది సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. వెరీ గుడ్, బాగా పాడావు. దీని ఇంకో ట్యూన్లో ఏమైనా పాడగలవా నువ్వు? ఈ ట్వింకిల్ ట్వింకిల్ని ఇంకొక ట్యూన్లో పాడతావా? ఓకే, పాడు మార్క్. Twinkle, 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 little star. Up I wonder what you are. Up above the so high. Like a diamond in the sky. వెరీ గుడ్ నాన్న, కొత్త ట్యూన్తో బాగా పాడావు. ఇంగ్లీష్కి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో యాస్థెటిక్ డెవలప్మెంట్లో భాగంగా అంటే టూల్ 1లో భాగంగా విద్యార్థులకు వచ్చిన ట్యూన్ని రైమ్కి సంబంధించి వేరే ట్యూన్లో పాడించటం, దానికి సంబంధించి మార్కులు వేయటం అనేది చేయాలి. ఈ విద్యార్థి డిఫరెంట్ ట్యూన్లో పాడాడు కాబట్టి మనం ఈ విద్యార్థికి ప్రయత్నం బాగుంది కాబట్టి స్కై ఇవ్వచ్చు. ఇక ఇంగ్లీష్లో టూల్ 2లో భాగంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో విద్యార్థిని సూర్యుడు ఎటు ఉదయిస్తాడు అనేటువంటి ప్రశ్న అడగటం ద్వారా మిగతా డైరెక్షన్స్ని విద్యార్థితో చెప్పించాలి. దానికి సంబంధించినటువంటి క్రైటీరియా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా మనం మార్క్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ విద్యార్థి ఎలా చేశాడో చూద్దాం. మార్క్, Yes, sir. సన్ ఏ డైరెక్షన్లో రైజ్ అవుతాడో చెప్పు ఒకసారి. ఆ డైరెక్షన్ ఏమంటారు? East. వెరీ గుడ్. మిగతా డైరెక్షన్స్ చెప్పగలవా నువ్వు? చెప్పలేవా? వెరీ గుడ్. ఓకేనమ్మా, వెళ్ళండి. మనకి వీటిలో కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా డైరెక్షన్స్ పిల్లల్ని అడగాలి టూల్ 2లో భాగంగా. దీనిలో మనకి ఇక్కడ విద్యార్థి కేవలం ఒక డైరెక్షన్ చెప్పాడు, ఏ డైరెక్షన్లో సన్ రైజ్ అవుతాడో. కాబట్టి మనం 3 మార్కులు ఇస్తాము. మిగతా వాటికి చెప్పలేదు కాబట్టి మనం మార్క్స్ బాబుకి మౌంటైన్గా మాత్రమే చూపించడం జరుగుతుందన్నమాట. ఇక ఇంగ్లీష్కి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ 2లో టూల్ 3లో భాగంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ని మనం టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో విద్యార్థికి 7 పదాలను ఇవ్వాల్సి ఉంది. ఆ పదాలు ఏమి ఇవ్వాలో కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ పదాలను 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షర పదాలని ఎలా చదివాడో చదివిన దాన్ని బట్టి మార్కులు ఎలా ఇవ్వాలో ఇక్కడ క్రైటీరియాలు ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ విద్యార్థి దీన్ని ఎలా చేశాడో చూద్దాం. మార్క్, Yes, sir. ఇక్కడ నీకు కొన్ని కార్డ్స్ ఇస్తాను. ఈ కార్డ్స్లో ఏ వర్డ్స్ ఉన్నాయో నువ్వు చదవాలి. Yes, sir. ఫస్ట్ కార్డ్ తీసుకో, చెప్పమ్మా. TO2. గుడ్. చదువమ్మా. ME. వెరీ గుడ్. చెప్పమ్మా. SEEC. వెరీ గుడ్. TAP tap.
వెరీ గుడ్. చెప్పమ్మా. CRT cut. వెరీ గుడ్. చెప్పమ్మా. MANY many. గుడ్. PPY happy. చెప్పమ్మా అది. HAPPY happy. వెరీ గుడ్. మనకి ఇక్కడ CRT కర్డ్ అని చదివాడు. సో దీని ఒక దాన్ని తప్పుగా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. మనకిచ్చినటువంటి క్రైటీరియా ప్రకారంగా ఈ విద్యార్థి 5 నుంచి 6 పదాలు కరెక్ట్గా చదివాడు కాబట్టి స్కైలో ఉన్నట్టుగా గుర్తించాలి. ఇది టూల్ 3కి సంబంధించి ఇంగ్లీష్. దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయినట్టు. ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 మ్యాథ్స్లో టూల్ 1లో భాగంగా ఫిజికల్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా అంటే టూత్పేస్ట్, బ్రష్, కూమ్, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్, కాటన్, బ్యాండేడ్, నెయిల్ కటర్ ఇవన్నీ కూడా విద్యార్థుల ముందుంచి అవి ఏంటో వాటి పేర్లు అడిగి వాటి వల్ల ఉపయోగం ఏంటో మనం విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. దానికి సంబంధించిన మార్కుల క్రైటీరియా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈ విద్యార్థి ఎలా చేశాడో చూద్దాం. మార్క్. Yes sir. ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టాను కదమ్మా. Yes sir. వీటిలో ఒక్కొక్క దాన్ని తీసి అది ఎందుకో నువ్వు చెప్పాలి. Yes sir. ఓకే, నువ్వు తీసుకో. ఫస్ట్ తీసుకో. దేనికమ్మా అది? అదేంటది? Toothpaste. టూత్పేస్ట్ కాదు, టూత్పేస్ట్. దేనికది? ఓకే ఓకే ఓకే. తర్వాత తీసి చూపించమ్మా. అది ఎందుకు? అదేంటది? Brush. బ్రష్. దేనికది? Teeth clean. వెరీ గుడ్. పక్కన పెట్టే. నెక్స్ట్ తీసుకో. నెక్స్ట్ తీసుకో. Comb. దేనికి? దేనికమ్మది? Kaldukonam. వెరీ గుడ్. నెక్స్ట్ తీసుకో. ఇంకేంటది? Double decker. అసలు దాని పేరేంటంటున్నా చెప్పమ్మా. ఏంటది? Ointment. ఆయింట్మెంట్. దేనికది? Double decker rasko. వెరీ గుడ్, బాగా చెప్పావు. తర్వాత ఐటెం తీసుకో. ఏంటది? Dool. దేనికది? Blood rasko. ఓకే, బ్లడ్ తుడుచుకోవడానికి. నెక్స్ట్ ఏంటదమ్మా? Plaster. ప్లాస్టర్. దాన్ని ఏమంటారు? ఓకే. దేనికది? Double decker antinch. అంటించుకోవడానికి. వెరీ గుడ్. నెక్స్ట్ తీసుకోమ్మా. ఏంటది? Nail cutter. దేనికమ్మా అది? Gold cutter. గోల్డ్ కత్తిరించు. వెరీ గుడ్, బాగా చెప్పాను ఆన్సర్స్. ఈ విద్యార్థి 5కి మించి వస్తువుల పేర్లు వాటిని ఎందుకు ఉపయోగిస్తారో చెప్పాడు కాబట్టి ఈ విద్యార్థి ఈ విషయంలో స్కైలో ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేసి రాస్తామన్నమాట. ఇది ఫిజికల్ డెవలప్మెంట్ టూల్ 1కి సంబంధించి మ్యాథ్స్లో పూర్తయినట్టు. ఇక టూల్ 2లో భాగంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయాల్సి ఉంది. ఇందుకు గాను విద్యార్థులకి ఒక పజిల్ ఇచ్చి దాన్ని పూర్తి చేయమనాలి. మనకి గతంలో FLN ట్రైనింగ్లో మనకు ఒక ఏజ్ అప్రోప్రియేట్ అసెస్మెంట్ టూల్ నిర్వహించడానికి మనకు ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్లో ఉన్నటువంటి ఒక పజిల్ని నేను తీసుకుని విద్యార్థి చేత పూర్తి చేయించడం జరిగింది. దానికి క్రైటీరియా అలాగ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విద్యార్థి ఆ పజిల్ని ఎలా పూర్తి చేశాడో చూద్దాం. విద్యార్థి చేత పజిల్ పూర్తి చేయించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింహం పజిల్ని ఇక్కడ ఉన్న కట్ చేసినటువంటి కార్డ్స్ తోటి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయించాలన్నమాట. మనకి ఈ కార్డ్స్ గతంలో FLN ట్రైనింగ్లో ఇవ్వటం జరిగింది. ఒకసారి వాటిని ఉపయోగించుకోగలరు. మార్క్. Yes sir. నీకు నేను ఒక పజిల్ ఇస్తాను, నువ్వు చక్కగా దాన్ని కంప్లీట్ చేయాలి. Yes sir. ఓకేనా? Yes sir. నీకు నేను ఇక్కడ సింహం బొమ్మను పక్కన బొమ్మని కంప్లీట్ చేయడానికి కార్డ్స్ ఇచ్చాను కదా, దాంతో నువ్వు పజిల్ కంప్లీట్ చేయాలి. Yes sir. చేస్తావా? Yes sir. కమ్మ తొందరగా స్టార్ట్ చేసేయ్.
అయిపోయిందా? లైన్ లాగానే వచ్చింది, ఈ లైన్ లాగానే వచ్చింది. అది చెక్ చేసుకో ఒకసారి. ఈ పక్కన లైన్ ఉంది కదా, దీనిలా రావాలి అది. వెరీ గుడ్ బాయ్, బాగా చేసావు. ఓకే, గుడ్, బాగా చేసావమ్మా. Yes, sir. ఈ పజిల్ని విద్యార్థి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు కాబట్టి దీనిలో విద్యార్థిని స్కైలో చూపించడం అనేది జరుగుతుంది. ఇక మ్యాథ్స్ టూల్ 3 న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చాను, 6 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కున్నావు, ఇంకా నీ దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉంటుంది అనేటువంటి ప్రశ్నని మనం అడుగుతాము విద్యార్థిని. విద్యార్థి ఏ ఒక మెటీరియల్ని ఉపయోగించి కానీ, రాళ్ళని చింతపిక్కలను ఉపయోగించి కానీ, లేదా పేపర్ పెన్సిల్ని ఉపయోగించి కానీ చేయొచ్చు. చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్రైటీరియా ప్రకారంగా మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఈ విద్యార్థి ఎలా చేశాడో చూద్దాం. మార్క్, Yes, sir. నీకు ఒక 5 రూపీస్ ఇచ్చాను, Yes, sir. అలాగే 2 రూపీస్ కూడా ఇచ్చాను. Yes, sir. మొత్తం ఎన్ని ఉంటాయి నీ దగ్గర? ఒకసారి లెక్క పెట్టి చెప్పు నాకు ఒకసారి. మొత్తం 7 rupees. ఎంత ఉన్నాయమ్మా? 7 rupees. 7 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను నీకు 6 రూపీస్ పెట్టి పెన్ కొనుక్కోమన్నాను. డబ్బులు సరిపోతాయా నీ దగ్గర ఉన్నాయి? సరిపోతాయా? సరిపోతాయి, sir. ఓకే, మరి నీ పెన్ కొనుక్కోగలవు కదా ఆ డబ్బులతోటి? Yes, sir. ఓకే, నువ్వు పెన్ కొనేసుకున్నావు. ఎంత పెట్టి కొనుక్కున్నావు అంటే 6 రూపీస్ పెట్టి కొనుక్కున్నావు. ఓకే, నీ దగ్గర ఉన్న 6 రూపీస్ అయిపోయినాయి. Sir. ఇంకా నీ దగ్గర ఎంత ఉంటాయి? 1 rupee. ఏది ఎలాగ 6 రూపీస్ ఎలా అయిపోయినాయి చూపించు ఒకసారి. వెరీ గుడ్. ఇంకెంత ఉంది? 1 rupee. వెరీ గుడ్ బాయ్. ఇది టూల్ నెంబర్ 3 న్యూమరసీ డెవలప్మెంట్కి సంబంధించి విద్యార్థి ప్రశ్నలన్నిటి కరెక్ట్గా సమాధానం చెప్పబట్టి విద్యార్థి స్కైలో ఉన్నట్టుగా మనం మార్క్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ రాస్తాము. Yes, sir. దీంతో మనకి మ్యాథ్స్ కంప్లీట్ అయినట్టు.